సాంకేతిక పరిజ్ఞానాన్ని మితిమీరి ఉపయోగించడం వల్ల పిల్లల చదువుపై ప్రతికూల ప్రభావం పడుతుంది. అయినప్పటికీ 4 దేశాల్లో ఒకటి మాత్రమే పాఠశాలల్లో స్మార్ట్ ఫోన్లను నిషేధించింది. ముఖ్యంగా గ్లోబల్ ఎడ్యుకేషన్ మానిటరింగ్ నివేదిక మీరు పిల్లల చుట్టూ మొబైల్ ఫోన్లను ఉంచినట్లయితే అది వారి దృష్టిని మరల్చుతుందని, ఇది వారి చదువులపైన ప్రభావం చూపుతుందని నొక్కి చెప్పింది. ఈ పరిజ్ఞానం ఉన్నప్పటికీ 25% కంటే తక్కువ దేశాలు చదువు విషయంలో స్మార్ట్ ఫోన్ల వాడకాన్ని నిషేధించాయని ఐక్యరాజ్యసమితి తెలిపింది. యునెస్కో విడుదల చేసిన నివేదికలో పరికరాలను అధికంగా ఉపయోగించడం వల్ల పిల్లల చదువుపై ప్రభావం పడుతుందని పేర్కొంది. మొబైల్ ఫోన్ అయినా కంప్యూటర్ అయినా పిల్లల దృష్టి మరలుతుందని, ఇలాంటి పరిస్థితుల్లో పాఠశాలలో లేదా ఇంట్లో వారు చదువుకునే వాతావరణం దెబ్బతింటుందని నివేదికలో వెల్లడైంది. ఒక విద్యార్థి సాంకేతికత కారణంగా పరధ్యానంలో ఉన్నప్పుడు అతను మళ్లీ ఏకాగ్రత సాధించడానికి 20 నిమిషాలు పట్టవచ్చని పరిశోధనలు చెబుతున్నాయి. నివేదిక ప్రకారం తరగతి గదిలో సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడంలో ఉపాధ్యాయులు కీలక సవాళ్లను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఉదాహరణకు, విద్యార్థులు సోషల్ మీడియా మొదలైన విద్యేతర వెబ్సైట్లను ఉపయోగించినప్పుడు తరగతి గదిలో వాతావరణం మారుతుంది. క్లాస్ రూమ్లోని సాంకేతికతను కేవలం విద్య కోసమే ఉపయోగించాలని ఐక్యరాజ్యసమితి విద్యాశాఖ చెబుతోంది. సంపన్న దేశాల్లో తరగతి గది విద్యా విధానం మారిందని గుర్తు చేసింది. కాగితం స్థానంలో స్క్రీన్, పెన్, కీబోర్డ్ వచ్చిందని తెలిపింది. కరోనా వైరస్ కారణంగా ప్రపంచవ్యాప్తంగా విద్యా వ్యవస్థ మారిపోయిందని, మొత్తం వ్యవస్థ ఆన్లైన్గా మారింది. అయితే ఇది విద్యార్థుల అభ్యాసంపై ప్రభావం చూపుతుందని, సాంకేతికతను అధికంగా ఉపయోగించడం వల్ల వారి విద్యా పనితీరు క్షీణిస్తున్నట్లు డేటా చూపిస్తోంది.